Hello everyone, welcome back to our session of current affairs. Today we will discuss the topic China's warning shots with the mineral that runs the world. Let us see why it is in news. We will discuss. August 15, 2024న చైనా అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఏంటి అంటే యాంటమనీ అనే ఒక క్రిటికల్ మినరల్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పాస్ చేసింది చైనా. అసలు ఆ మినరల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మిలిటరీ ఎక్విప్మెంట్ లైక్ మిసైల్స్ అండ్ న్యూక్లియర్ వెపన్కి మనం యూజ్ చేస్తాం. ఈ డెసిషన్ అనేది సెప్టెంబర్ 15 నుంచి మేము తీసుకుంటున్నాము దీనిపైన రిస్ట్రిక్షన్ అనేది అని చెప్పి మనకి చైనా గవర్నమెంట్ నుంచి ఒక జస్టిఫికేషన్ అయితే వచ్చింది. చైనా మినిస్ట్రీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అయితే దీన్ని జస్టిఫై చేసింది. అసలు మనం క్రిటికల్ మినరల్ అని అంటే ఏంటో చూద్దాం. ఏదైతే ఒక మినరల్ దాని యొక్క సప్లై యొక్క షార్టేజ్ అనేది అక్కరెన్స్ అవుతుందో మనం దాన్ని క్రిటికల్ మినరల్ అని ప్రొనౌన్స్ చేస్తాము. అలాగే ఇది మనకి ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ఎకానమీ డెవలప్మెంట్ అండ్ ద నేషనల్ సెక్యూరిటీ. మనకి డిఫరెంట్ కంట్రీస్కి ఒక్కొక్క ఓన్ లిస్ట్ అనేది ఉంటుంది. క్రిటికల్ మినరల్స్ బేస్డ్ ఆన్ దేర్ సర్కమ్స్టెన్స్ అండ్ ద ప్రియారిటీస్ బట్టి వాళ్ళకి లిస్ట్ అనేది ఉంటుంది. మనకి చూస్తే యూఎస్కి వచ్చేసి 50 క్రిటికల్ మినరల్స్ అనేవి ఉన్నాయి. జపాన్ 31 అండ్ యూకే 18, యూరోపియన్ యూనియన్ 34 అండ్ కెనడా 31. మనకి ఇండియాకి వచ్చేసరికి 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా 30 ఉన్నాయి. అవి మనకి ఎవరు చెప్పారు అంటే ద కమిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ మనకి సెట్ ఆఫ్ 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి ఇండియాకి. అవి ఏంటి అంటే యాంటోమనీ, బెరిలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, పొటాష్, సిలికాన్ ఎక్సెట్రా అలా 30 ఉన్నాయి అని మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనేది డిక్లేర్ చేసింది. ఈ 30లో నుంచి మనం అట్లీస్ట్ ఒక 10 to 15 గుర్తుపెట్టుకుంటే మంచిది. మనం ఏదైనా క్వశ్చన్ వస్తే వీ కెన్ ఆన్సర్. లేదు అట్లీస్ట్ ఒక 5 గుర్తుపెట్టుకుంటే వీ కెన్ అజ్యూమ్ అన్ ఆన్సర్. అందులో 5 గుర్తుపెట్టుకునేలాగా నేను ఒక చిన్న ట్రిక్ అయితే తీసుకున్నాను. ఇది కానీ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఆ ట్రిక్ ఏంటంటే క్రేజీ క్యాట్స్ నీడ్ రేర్ మీట్. C for cobalt, and C for copper, N for nickel, R for rhenium, and M for molybdenum. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మనకి ఇంకోటి కూడా చూస్తుంది. అది ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్ CECM. ఇది ఏంటంటే పీరియాడికల్గా మనకి అప్డేట్ అనేది ఇస్తుంది ఒక లిస్ట్ని. ఏమని అంటే మన ఇండియాలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి టైం టు టైమ్ మనకి ఒక అప్డేట్ అనేది ఇస్తుంది. దీన్ని ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండర్ ఏ కమిటీ. ఇప్పుడు మనం క్రిటికల్ మినరల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎకానమీ డెవలప్మెంట్. మనకి క్రిటికల్ మినరల్స్ అనేవి ఎసెన్షియల్ ఫర్ ద సెక్టార్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. గ్రీన్ టెక్నాలజీస్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ అండ్ విండ్స్ టర్బైన్స్, బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ద జాబ్ క్రియేషన్. ఇవి ఎకనామిక్గా గ్రో అవుతున్నాయి కదండి. మనకి గ్రోత్ ఇన్ ది సెక్టార్స్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ ఇన్కమ్ జనరేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా మనకి ఇన్నోవేషన్ అనే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ అనేది దానికి కూడా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. బికాస్ ఏరోస్పేస్, న్యూక్లియర్ అండ్ స్పేస్ సెక్టార్ రిక్వైరింగ్ మెటీరియల్ అనేది కావాలి. అండ్ సెల్ఫ్ రిలయన్స్గా కానీ ఏ క్రిటికల్ మినరల్స్ని క్రూషియల్గా ఫర్ ఇండియా డిఫెన్స్ ప్రిపేర్నెస్. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కూడా మన ఇండియా ఒక చిన్న ఎయిమ్ అనేది పెట్టుకుంది. 2030 కల్లా 450 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని కెపాసిటీని ఇది చెయ్యాలి అని చెప్పి ఒక ఎయిమ్ అయితే పెట్టుకుంది. అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ కూడా మనకి కొలాబరేట్ అయ్యి హెల్ప్ చేస్తున్నాయి మనము చైనాకి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా.
అసలు మనమెందుకు చైనా మీద డిపెండ్ అవ్వాలి? అండ్ చైనా యొక్క డామినెన్స్ అనేది క్రిటికల్ మినరల్స్ మీద చూద్దాం. మాక్సిమం చైనా డామినేటింగ్ గ్లోబల్ సప్లై మొత్తానికి చైనా ఫర్ ద క్రిటికల్ మినరల్స్. వాళ్ళ దగ్గర అరౌండ్ 60% ఉంటే రేర్ ఎర్త్ ప్రొడక్షన్, 60% ఆఫ్ ద మినరల్ ప్రొడక్షన్ అండ్ 80% ఆఫ్ ద ప్రాసెసింగ్ అక్కడే జరుగుతుంది. అందుకే వాళ్ళు మాదే మోనోపాలీ, నియర్‌గా మాదే మోనోపాలీ ఉందని చెప్పి స్టేటస్‌ని ఈ విధంగా డామినెన్స్ అయితే చూపెడుతుంది చైనా. ఆ నియర్ మోనోపాలీ స్టేటస్తోనే చైనా ఈ స్టేట్మెంట్ అనేది పాస్ అవుట్ చేసింది. మా మినరల్స్‌తోనే వరల్డ్ అంతా రన్ అవుతుంది అనే ఒక చిన్న అజంప్షన్ స్టేట్మెంట్‌ని పాస్ అవుట్ చేసింది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.